హలో గైస్, ఈరోజు నిఫ్టీ 25,900 బిలోనే ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి కొంచెం వోల్టాలిటీ చూపించింది మార్నింగ్ 25,900 దగ్గర. మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ప్లాన్ చేసి మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. సో హెవీ వోల్టాలిటీ ఉంది మార్నింగ్. సో రియాక్షన్ తర్వాత డైరెక్ట్ 25,800 వరకు మంచి ఫాల్ జరిగింది. 800 నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 25,900 వరకు వెళ్ళి అక్కడ కూడా టెస్ట్ చేయాలని ట్రై చేసింది. మళ్ళీ టూ టైమ్స్ రియాక్షన్ తీసుకొని మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయిపోయింది. 25,800 వరకు మళ్ళీ క్రాష్ అయింది. ఆ 25,800 దగ్గర మళ్ళీ ఒక చిన్న టెస్ట్ చేసి వన్ టైం మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ క్రాష్ అయింది 25,700 వరకు. సో టోటల్ ఓవరాల్ ఒక 200 పాయింట్స్ క్రాష్ అయింది. అండ్ 200 కాకుండా మళ్ళీ ఇంకొక 80 పాయింట్స్ మళ్ళీ క్రాష్ అయింది మార్కెట్. కానీ కొంచెం వోల్టాలిటీతో కొంచెం ప్రెషర్ చూపించింది. సపోర్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల 25,600 దగ్గర. అండ్ మార్నింగ్ నుంచే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఫామ్ అయింది 25,900 అండ్ 25,800 దగ్గర కూడా. సో స్లోగా మళ్ళీ అది 25,700 దగ్గర కూడా కొంచెం స్ట్రాంగ్గా యాక్ట్ చేయాలని ట్రై చేసింది. కానీ మళ్ళీ సపోర్ట్ అనేది బిల్డప్ అవ్వడం వల్ల ఒక పెయిన్ స్టార్ట్ అయింది 25,700 దగ్గర. సో ఈ పెయిన్ వల్ల వోల్టాలిటీ స్టార్ట్ అయింది. మళ్ళీ 25,600 బ్రేక్ అయినా కానీ మళ్ళీ సపోర్ట్లా తీసుకొని 25,725-30 వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ తీసుకొని లాస్ట్ 25,620 వరకు వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ 220 దగ్గర మార్కెట్ 25,623 వరకు డ్రాగ్ చేసింది. ఈ డ్రాగ్లో మళ్ళీ రియాక్ట్ అయిపోయి మళ్ళీ రివర్సల్ అయింది. సో ఆ రివర్సల్ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయింది. మంచిగా కొంచెం రైజ్ ఇచ్చింది, మంచి రైజ్. అది 700 అబోవ్నే క్లోజ్ అయింది మార్కెట్. 600 to 700 బిలో కాకుండా 700 అబోవ్ క్లోజ్ అయింది. సో ఒక పాజిటివ్నెస్ చూపిస్తుంది. ఒకవేళ ఓవర్ నైట్ కానీ ఈ 2 డేస్లో కానీ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే మండే గ్యాప్ అప్ సార్ గ్యాప్ డౌన్ చూసుకోవచ్చు. మనం ఎలాంటి ఫ్లాట్ అనేది ఉండదు, మ్యాక్సిమం గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌనే చూపిస్తుంది. సో అందరూ కొంచెం అలర్ట్ ఉండాలి. పొజిషన్స్ ఏమైనా ఉంటే కొంచెం హెడ్ చేసుకునే ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు. మళ్ళీ 2 డేస్ కాబట్టి ఏదైనా పెద్ద క్రాష్ అయిన పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే పాజిటివ్ న్యూస్ ఉంటే 200 గ్యాప్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా. మార్నింగ్ మాత్రం ఈ వోల్టాలిటీలో ఏం చెప్పలేం. కానీ సపోర్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల మార్కెట్ బ్రేక్ చేయాలని ట్రై చేసింది. కానీ మళ్ళీ రిజెక్ట్ అయింది అక్కడ నుంచి 2 టైమ్స్ రిజెక్షన్. అండ్ ఈ రిజెక్షన్ తర్వాత ఇంకా మంచి ఫాల్ కనబడింది. సో ఎక్స్పెక్ట్ చేసింది 25,800 వరకు 900 వరకే మార్కెట్ ఉంటుందని. కానీ ఈరోజు మళ్ళీ క్రాష్ అయిపోయి సో 800 బ్రేక్ డౌన్ అయిపోయింది, 700 బ్రేక్ డౌన్ అయిపోయింది, 600 వరకు మార్కెట్ క్రాష్ అయింది. సో 600 నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. కొంచెం ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్లో ఫియర్ఫుల్తోనే బాగా సెల్లింగ్ ప్రెషర్ చూపించారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా FIS బాగా సెల్లింగ్ ప్రెషర్ చూపించారు. ఏదైనా నెగిటివ్ న్యూస్ ఇట్లా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫియర్ అనేది ఎక్స్ట్రీమ్ ఫియర్కి గురైపోయి ఇన్వెస్టర్స్ బాగా సెల్ చేయడం వల్ల ఇలాంటి క్రాష్ జరుగుతాయి. సో మేబీ వితిన్ 1 day ఆర్ 2 days పాజిటివ్ న్యూస్ కనుక వస్తే మార్కెట్ ఎక్స్ట్రీమ్గా బుల్లిష్ అయిపోతుంది. 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ 26 కూడా బ్రేక్ అయ్యి 26,100 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ కనుక ఉంటే ఈ కమింగ్ డేస్లో ఆర్ నెక్స్ట్ వీక్లో మార్కెట్ అవర్స్లో ఏదైనా న్యూస్ పాజిటివ్గా వస్తే స్ట్రాంగ్ రికవరీకి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ 2 days మనం చూసిన మొత్తం ఫియర్ మార్కెటే. సో ఫియర్లో చాలామంది సెల్ చేసి ఉంటారు. ఈరోజు ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ స్టార్ట్ అయింది. అందుకే కీ లెవెల్స్ కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేసినాయి. అది 25,800 కూడా టైప్ ఆఫ్ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ బాగా ఫియర్ ఉంది మార్కెట్లో, ఎక్స్ట్రీమ్ ఫియర్ ఈరోజు. ఇంకా నిన్న కొంచెం ఉంది కానీ ఈరోజు ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఆ ఫియర్. అండ్ 25,600 చూడండి, ఇక్కడ 25,600 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లాగా తీసుకుంటుంది మార్కెట్. ఇప్పుడు అదే సపోర్ట్ లాగా కొంచెం ప్రెషర్ పెరిగింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, స్మాల్ పుల్ బ్యాక్. కానీ మార్నింగ్ అయితే మాత్రం మంచి రియాక్షన్ తీసుకుంది 25,900 నుంచి. సో ఏదైనా పాజిటివ్ న్యూస్, స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఉంటే మాత్రం నియర్లీ ఒక 25,800 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ న్యూస్ కనుక కంటిన్యూ అవుతే 600 బిలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్దాం ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.